ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ అంగన్వాడీ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏర్పడిన రోజు సందర్భంగా ఉట్నూర్లో సోమవారం రాష్ట్ర అధ్యక్షురాలు కె సునీత ఆధ్వర్యంలో అంగన్వాడీల జెండాను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ అంగన్వాడీల యూనియన్ ఆల్ ఇండియా ఫౌండేషన్ ఏర్పడిన తర్వాతే ఐసిడిఎస్ పథకంలో భాగంగా అంగన్వాడీలు ఉపాధ్యాయులు హెల్పర్లు పనిచేస్తున్నారని అన్నారు. యూనియన్లు పోరాటం వల్లే మాకు యూనిఫామ్ పారితోషికం లభిస్తుందన్నారు. నేటికి ఈ పథకం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని గుర్తు చేశారు. ఈ పథకంలో ఎన్నెన్ని కోట్ల మంది 6 సంవత్సరాల లోపుగల పిల్లలు 2 కోట్ల తల్లులు లబ్ధి పొందుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనను సామలు చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ల జిల్లా కోశాధికారి రత్నమాల, ప్రాజెక్ట్ కార్యదర్శి ముక్తా, అంగన్వాడీ ఉపాధ్యాయులు నాయకులు సుభద్ర, పార్వతి, సుజాత, పద్మ, కళావతి, రేణుక, అంబుభాయి, స్వర్ణలత, విజయ తదితరులు పాల్గొన్నారు. ఫెడరేషన్ ఏర్పడిన రోజును జరుపుకుంటా ఉన్నాము. మనము అంగన్వాడీ ఐసిడిఎస్ పథకము ఏర్పడి 1975లో ఏర్పడింది. దాదాపుగా 25 సంవత్సరానికి ఈ సంవత్సరం నాటికి 50 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. మనకు ఈ ఐసిడిఎస్ పథకం అన్నది చాలా పెద్ద పథకము. ఈ పథకంలో పేద ప్రజలకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సేవలు అందిస్తూ ఉంటారు. దాదాపుగా దేశంలో ఈ పథకంలో 8 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. 6 సంవత్సరాల లోపు పిల్లలు, 2 కోట్ల మంది తల్లులు, 26 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఈ పథకంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ పథకము ఇంత పెద్ద పథకము పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడీ టీచర్లను, హెల్పర్లను పర్మనెంట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాము. మన యూనియన్ ద్వారా మనము 100 రూపాయలు, 150 రూపాయల నుండి మనము శాలరీలు ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా 10,000 నుండి 15,000 వరకు కూడా మనము మన పోరాటాల ద్వారా తీసుకుంటా ఉన్నాము. అలాగే చాలా రాష్ట్రాలలో హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో సమ్మెలు చేసి మనం చాలా సమస్యలు కూడా పరిష్కరించుకున్నాము. అలాగే